హరి ఓం అండి. మాఘమాసం ముచ్చట్లు. ఈరోజు గాయత్రి మంత్రానికి సూర్యుడికి మనం ఎట్లాగో దాన్ని వర్షిప్ చేస్తున్నాం అన్న దాని గురించి చిన్న విషయాలు తెలుసుకుందాము. మనకి శరీరానికి శక్తి కావాలి అంటే ఫుడ్ తీసుకుంటామండి. అలాగే స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా ఫుడ్ కావాలి కదా, అవే మనకి మంత్రాలు అన్నమాట. ఋషులు వాళ్ళ యొక్క ధ్యాన తపశ్శక్తితోటి ఒక సిద్ధికి చేరి దానితోటి వాళ్ళు మంత్రాల రూపంలోని మనకి ఇచ్చారండి. అలాగా ఈ మంత్రాల్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ సీక్రెట్ వేదిక మంత్రం ఏంటంటే గాయత్రి మంత్ర అండి. గాయత్రి మంత్రంతో మనం ఏంటంటే సూర్యుడిని వర్షిప్ చేస్తామండి. సూర్యారాధన అన్నది ఏమిటంటే థ్యాంక్స్ గివింగ్ లాంటిది. ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత మనకేంటంటే సూర్యుడే సూర్యనారాయణుడు అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి వేదాల్లో ఉన్నాయండి. వేదాల ప్రకారంగా గాయత్రి మంత్రం ఏంటంటే చాలా పవర్ఫుల్. గాయత్రిని ఏంటంటే వేదమాతగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మంత్రం సూర్యుడికి సవిత్రుడిగా డెడికేట్ చేయబడిందండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నింటినీ ఇంకోసారి ఎక్కడన్నా ముచ్చటించుకుందాము. హరి ఓం.